హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక క్రేటా వెహికల్‌తో రావడం జరిగింది. వెహికల్ వచ్చేసి 2016 రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఓనర్ బండి 54,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగిందండి. వెహికల్ లొకేషన్ ఢిల్లీలో ఉంది. చాలామంది అయితే మనను అడుగుతా ఉన్నారు. అన్న ప్రాసెస్ ఏంటి వెహికల్ తీసుకోవాలి అని అంటే అని. నేను ఫస్ట్ క్లియర్‌గా చెప్తాను ప్రాసెస్ ఏంటి అనేది. మీరు ఒకవేళ వెహికల్ ఇష్టపడి మీరు ఢిల్లీ వచ్చేసి డైరెక్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే లేదు మీరు రాలేము అని అనుకుంటే అమౌంట్ పంపిస్తే నేను వెహికల్‌ని మీకు కండిషన్ అన్ని విధాలుగా చూసుకొని డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసేసి నీట్‌గా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పేసి వెహికల్‌ని అయితే బై రోడ్ కానీ, కంటైనర్ కానీ మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తే ఆ విధంగా వెహికల్‌ని అయితే పంపించడం జరుగుతదండి. ఈ వెహికల్ వచ్చేసి 2016 రిజిస్ట్రేషన్ 54,000 కిలోమీటర్లు తిరిగింది. అలాగే ఢిల్లీ వెహికల్స్‌కి ఎటువంటి లోన్స్ రావండి మనకు. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ ఉన్నా, ఎటువంటి మనకు మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వెహికల్స్‌ని మీకు అసలు సజెస్ట్ చేయడం అంటూ ఉండదు. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ వెహికల్. వెహికల్ వచ్చేసి చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ కూడా యాక్సిడెంటల్ హిస్టరీస్ లేదు. ఎక్కడ కూడా వాటర్ లాగడి హిస్టరీ లేదు. ఎక్కడ కూడా రస్ట్ లేదు. ఎక్కడ కూడా డ్యామేజెస్ లేదు. ఏ పార్ట్ కూడా డెంటింగ్, పెయింటింగ్ ఇంతవరకు ఒక పార్ట్ కూడా జరగలేదు. అన్ని గ్లాసెస్ ప్రతి ఒక్కటి వెహికల్ మ్యానుఫ్యాక్చర్ టైంలో ఏదైతే వచ్చిందో అవే ఉన్నాయి. రియర్ డిఫాగర్, రియర్ వైఫర్, బ్యాక్ మనకు ప్రొఫైల్ చూసుకున్నట్టయితే క్రోమ్ యాక్సెసరీస్ తోటి మనకు చాలా నీట్‌గా అయితే వెహికల్ ఉందండి. అలాగే మనకు క్వార్టర్ ప్యానల్స్, ఫెండర్స్, అలాగే పంచెస్, పిల్లర్స్ ప్రతి ఒక్కటి మనకైతే ఒరిజినల్‌గా ఉన్నాయండి. మనకు రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్టయితే వెహికల్‌లో ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీస్ లేవు. కాబట్టి అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ కూడా మనకు 100% పర్ఫెక్ట్‌గా ఉంది. అలాగే ఫ్యూయల్ లిడ్, టెయిల్ లైట్స్ ప్రతి ఒక్కటి మనము రైట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్టయితే ఒరిజినల్‌గా ఉందండి. విత్ ఏదైతే మనకు బాడీ గార్డ్ తోటి రావడం జరుగుతది. ఇదొక యూనిక్ లుక్ తోటైతే రావడం జరుగుతది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నా గూడా మనకు ఒరిజినల్‌గా అలాగే ఉందండి. ఎక్కడ కూడా మనకు డ్యామేజెస్ అయితే లేవు. డెంట్లు గానీ, మనకు నార్మల్‌గా ఏదో చిన్న ఇష్యూస్ అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవండి. ప్రతి ఒక్క గ్లాసు, రియర్ డిఫాగర్, రియర్ వైపర్, వాటర్ వాషర్ ప్రతి ఒక్కటి ఒరిజినల్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి వెహికల్‌తోనొచ్చినవే. ఎటువంటి రీప్లేస్‌మెంట్స్ జరగలేదండి. వెహికల్ రీప్లేస్‌మెంట్ అయింది అనంటే ఏదైనా చిన్న చిన్న డాట్స్ పడినా కొన్ని సార్లు రీప్లేస్ చేసుకుంటారు. కొన్ని సార్లు యాక్సిడెంట్ అవుతే, యాక్సిడెంట్ అయినప్పుడు మనకు నార్మల్‌గా గ్లాస్ చేంజ్ అయింది అనంటే మేజర్ యాక్సిడెంట్ అవుతేనే గ్లాస్ చేంజ్ అవుతది. లేదంటే చిన్న చిన్న స్పాట్స్ కూడా కొన్ని సార్లయితే మనం చేంజ్ చేసుకోవాల్సొస్తది. హెడ్‌లైట్ చూసుకోవచ్చు. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మనకు డిఆర్ఎల్స్ తోటి రావడం జరుగుతది. అలాగే క్రోమ్ ఫినిష్ తోటి మనకు గ్రిల్ అయితే రావడం జరుగుతదండి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ హెడ్‌లైట్స్ 2 మనకు ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ మనకు నార్మల్‌గా చానా యూనిక్‌గా ఉంటది. అలాగే ఫాగ్ ల్యాంప్ చూసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్ కూడా మనకైతే 100కి 80% ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి యెల్లోయిష్‌గా అయితే మనకు కాలేదు. ఎందుకనంటే ఎక్కువ యూజ్ అయినా నార్మల్‌గా ఏదైనా డ్యామేజ్ అయినా యెల్లోయిష్‌గా అవుతది. టెయిల్ లైట్స్ చూసుకోవచ్చండి. రియర్ రైట్ సైడ్ టెయిల్ లైట్ మనకి ఎటువంటి డ్యామేజ్ లేదు. అలాగే మంచి ఒరిజినల్‌గా అలాగే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ టెయిల్ ల్యాంప్ విత్ క్రేటా లోగోస్ ప్రతి ఒక్కటండి మనకు ఒరిజినల్‌గా ఉన్నాయి. డ్యామేజెస్ అయితే ఎక్కడ లేవు. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనమైతే చూడడం జరిగింది. ఒరిజినాలిటీ అలాగే ఉంది. ఓఆర్‌వీఎమ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ విత్ సైడ్ ఇండికేటర్ తోటి రావడం జరుగుతది. ఆటో ఫోల్డింగ్ అండ్ మనకు గ్లాసెస్ అనేది అల్ట్రా వైడ్ మనకి ఏదైతే ఉంటదో సైడ్ నుండి చూసుకున్నప్పుడు మంచి వైడ్‌నెస్ అనేది ఇస్తది. రూఫ్ కూడా చూసుకోవచ్చు. రూఫ్ అనేది మనకు ఎక్కడ కూడా డెంట్‌లయితే లేవు. ఎక్కడ కూడా డ్యామేజెస్ అయితే లేవండి. చాలా నీట్‌గా ఉంది. కొన్ని రూఫ్‌ల పైన చిన్న చిన్న డెంట్లు పడేసి డ్యామేజెస్ అయ్యి ఉంటాయి. ఈ విధంగా క్రేటాలలో కలర్ డిఫెక్ట్ కూడా ఉంటుంది. మనకు డోర్ చూసుకున్నట్టయితే డోర్ ప్యానెల్స్ 4 పవర్ విండోస్ రావడం జరుగుతది. అలాగే గ్లాస్ అన్‌లాక్, లాక్, అడ్జస్ట్‌మెంట్స్, ఓఆర్‌వీఎం అడ్జస్ట్‌మెంట్స్ అండ్ చైల్డ్ లాక్‌లు మనకు ప్రతి ఒక్కటి అన్నమాట. ఏదైతే సింగిల్ విండో ఆప్షన్ ఏదైతే ఉంటదో డ్రైవర్ సైడ్ ఒక్కటి ఆపరేట్ అవుతది. మిగిలినన్ని మనం లాక్ చేసుకోవచ్చు. అంటే మన పర్మిషన్ లేకుండా, డ్రైవర్ పర్మిషన్ లేకుండా ఆపరేట్ చేసుకోవడానికి లేకుండా, మనం ప్రతి ఒక్క డోరు, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, పంచెస్, ఫ్రంట్ బానెట్, రియర్ బంపర్, రియర్ బానెట్, రియర్ డిక్కీ డోర్ ఏదైతే ఉంటదో ఈ విధంగా ప్రతి ఒక్కటి అయితే మనకు ఒరిజినల్‌గా ఉన్నాయి. పంచెస్ అన్నీ చూసుకోవచ్చండి. పంచెస్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఎక్కడ కూడా మనకు పంచెస్ అయితే మనకు రిపేర్స్ అయితే కాలేదు. బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే మినిమమ్ ఒక 4 బిగ్
సూట్ కేసులు అయితే పెట్టుకోవచ్చండి. అలాగే రియర్ సీటింగ్ కెపాసిటీ మనకు అండ్ ఫ్రంట్ సీటింగ్ కెపాసిటీ అనేది మొత్తం 5 సీటర్ వెహికల్ ఇది. ముంగట ఇద్దరు, ఎనక ముగ్గురు కూర్చొని కంఫర్ట్ రైడ్ అయితే చేయొచ్చండి. చాలా నీట్‌గా ఉంటది. మనకు కీ తోటి ఎంట్రీ అయితే ఉంటుందండి. ఏదైతే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటది. లెదర్ సీటింగ్ ఉంది. మనకు ఫుల్ మ్యాటింగ్ ఉంది. రబ్బర్ యొక్క ఏదైతే మ్యాట్స్ ఉంటాయో రబ్బర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. మాన్యువల్ వెహికల్ కాబట్టి మనకు క్లచ్ బ్రేక్, యాక్సిలరేటర్ రావడం జరుగుతది. ఆటో ప్యానెల్ ఏసీ రావడం జరుగుతది. స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ రావడం జరుగుతది. పవర్ విండోస్ రావడం జరుగుతది. పవర్ స్టీరింగ్ రావడం జరుగుతది. అలాగే క్లస్టర్‌లో ఎటువంటి మనకు మేజర్ డిఫెక్ట్స్ అయితే లేవు. ఎటువంటి అన్నెసెసరీ లైట్స్ అయితే రావడం లేదు. లైట్ హైట్ అడ్జస్ట్‌మెంట్స్ అలాగే 6 స్పీడ్ గేర్ బాక్స్ రావడం జరుగుతది. అలాయ్ వీల్స్ పైన ఎటువంటి మనకు స్క్రాచెస్ లేవు, డ్యామేజెస్ లేవు. ఎటువంటి బెండింగ్ అయితే లేదండి. చాలా నీట్‌గా ఉంది. క్రోమ్ ఏదైతే ఫినిషింగ్ అనేది మనకు చాలా నీట్‌గా అయితే కనిపిస్తది. అలాగే టైర్స్ కండిషన్ చూసుకున్నట్టయితే మనకు ఒక 80-90% టైర్స్ అయితే ఉన్నాయండి. మనకి ఇప్పటికిప్పుడు వెహికల్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాయ్ వీల్స్ పైన గూడా, టైర్స్ పైన గూడా, ఇంజన్ పైన గూడా మనకు ఎటువంటి మెయింటెనెన్స్ అయితే అవసరం లేదండి. చూడొచ్చు ఇంజన్ ఆన్‌లో ఉంది. 54,509 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ అయితే తిరిగింది. ఇప్పటి వరకు మీకు సర్వీస్ రికార్డ్ అయితే ఉంది. 7 నెలల లాస్ట్ సర్వీస్ అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 11వ నెల ఇది. 11, 12వ నెల అండి. 2 మంత్స్ అవుతా ఉంది. వెహికల్ ఎక్కువ తిరగలేదండి. 54,000 కిలోమీటర్లంటే అంతే ఇంకా. దానికంటే ఎక్కువ తిరగలేదు. ఇంజన్ చూసుకోవచ్చు. మనకు అఫ్రాన్ లెగ్స్ ప్రతి ఒక్కటి ఇంజన్ నుండి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు. సౌండింగ్ కూడా వినొచ్చండి. చాలా సైలెంట్‌గా ఉంది వెహికల్. ఈ విధంగా సైలెంట్‌గా ఉంటేనే మనం వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతది. క్రేటా ఎస్ఎక్స్ 2016 54,000 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్. టైర్స్ కండిషన్ ఒక 80-90% ఉన్నాయి. ఇన్సూరెన్స్ మనకు పొల్యూషన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై